రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాకోట వద్ద తీరం దాటింది. దాని ప్రభావంతో బెంగాలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, బీహారు ఆ ప్రాంతాల్లో ప్రభావం చూపింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవర్తనం కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక ఋతుపవనాలు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. ముంబై నగరంలోని 7 జిల్లాల్లో అతలాకుతలం చేశాయి. ముంబై మహానగరాన్ని ఋతుపవనాల వర్షాలు ముంచాయి. ఇక థానేలో కూడా అదే పరిస్థితి, పాల్ఘట్లో కూడా అదే పరిస్థితి. ఇక తాజాగా పూణే డిస్టిక్లో కూడా పెద్ద ఎత్తున కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. రత్నగిరి జిల్లాలో కూడా అదే పరిస్థితి. గోదావరి నదికి అయితే మనకి ఫ్లడ్ మొదలైంది. ఇక కృష్ణా నదికి వరద వస్తుందా లేదా అనే చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. పూణే డిస్టిక్లో పడ్డ అతి భారీ వర్షాలు మనకు వస్తాయా, ఆ ఫ్లడ్ వస్తుందా లేదా అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఏదైతే ముంబై వెళ్లే ముందు పూణే దగ్గర దాటిన తర్వాత వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయో, సహ్యాద్రి పర్వతాలు, దానికి పశ్చిమ వైపున పడ్డ వర్షాలన్నీ అరేబియా సముద్రానికి, తూర్పు వైపు పడ్డటువంటి వర్షాలన్నీ కూడా ఇటు బంగాళాఖాతానికి దారితీస్తాయి. అంటే ఆ కొండ ఒకవైపున పడ్డ వర్షాలు ఒక సముద్రానికి, ఆ కొండ మీద మరొక వైపు పడ్డ వర్షాలన్నీ కూడా మరో సముద్రానికి వెళ్తాయి. గోదావరికి అయితే ఇబ్బంది లేదు, కానీ కృష్ణానదిలో ఫ్లడ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే దానికి సంబంధించి కర్ణాటకలో మనకి పెద్ద ఎత్తున వర్షాలు నమోదైతే, ముఖ్యంగా తుంగభద్రకు ఫ్లడ్ వస్తే శ్రీశైలం ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్కి వరద వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల గురించి మనం పరిశీలించినప్పుడు పూణేలో కుండపోత వర్షాలు, ముంబైలో కుండపోత వర్షాలు, పాల్ఘర్, రత్నగిరిలో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. పూణే, బాంబే మధ్య ఉన్న ఎక్స్ప్రెస్ హైవే, మన భారతదేశంలోనే మొదటి ఎక్స్ప్రెస్ హైవే పూర్తిగా క్లోజ్ అయిపోయింది. కొండ చర్యలు విరిగిపడ్డాయి రోడ్డు మీద. అవన్నీ క్లియర్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ మార్గంలో రవాణా కూడా నిలిచిపోయింది. ఇక పూణేలోని మావల్ తాలూకాలో పఠాన్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయారు, చాలామంది చనిపోయారు కూడా. ఇక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. బెటాలియన్స్ మొత్తం ఈ రోడ్డు ఏదైతే జాతీయ రహదారి ఉందో దాన్ని క్లియర్ చేస్తా ఉన్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చాలా కీలకమైన ఎక్స్ప్రెస్ హైవే అది. ముంబైకి, పూణేకి, ఇటు ఏదైతే ఈ సౌత్ ఇండియా నుంచి అటు ముంబైకి కనెక్ట్ చేసే ఎక్స్ప్రెస్ హైవే 13 కిలోమీటర్ల మేర లింకు కూడా దాదాపుగా రోడ్డు మొత్తం డిస్టర్బ్ అయింది. దాన్ని క్లియర్ చేస్తా ఉన్నారు. 8 మంది చనిపోయారు మహారాష్ట్రలో గడిచిన 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో. అక్కడ 70 నుంచి 72 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తూ ఉన్నాయి. ముంబై, థానే, రాయగఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతా ఉంది. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రైలు సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా 2 గంటల సేపు విమానాలు రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైలోనే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. చెట్లు కూలడం, పాత భవనాలు కూలిపోవడం, ఆ నీటిలో ప్రజలు నీటి లోపల గుంతలు ఉన్నాయో తెలియదు, మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక చాలామంది కొట్టుకుపోవడం. మన్ఖర్ద్ ప్రాంతంలో అయితే భవనం కూలిపోయింది. ఒకే భవనంలో 6 మంది చనిపోయారు. ఈ విధంగా అస్తవ్యస్తం అయిపోయింది. ఈ ఎల్నినో ప్రభావంతో వర్షం పడిన దగ్గర కుండపోత వర్షం నమోదవుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో చుక్క చినుకు పడడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో సరైన వర్షపాతాలు లేవు. తెలంగాణలో కూడా సరైన వర్షపాతాలు నమోదైన ప్రాంతాలు 1-2 ప్రాంతాలే ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. ఒక 4-5 జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. తాజాగా గుజరాత్లో, జమ్మూ కాశ్మీర్లో కూడా వరదలు ముంచెత్తుతా ఉన్నాయి. ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో, మధ్య భారతంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. వర్షం పడ్డ దగ్గర 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. వర్షం లేని దగ్గర 2 సెంటీమీటర్లు వర్షం కూడా నమోదు కావడం లేదు. 2 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడం లేదు.
దీనికి సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.